గచ్చుప్ ముడిపడడం లేదు. దేంతో ఈనాడులో మంచిగా ప్రత్యేక కథనం ఏంటంటే పెళ్ళిళ్ళ విషయంలో ఒక కథనం రాసిండ్రు. ముడిపడడం లేదు, మారిపోతున్న అర్హతలు అభిరుచులు, ఇక కొన్నింట రాజీపడి ముందుకెళ్దామనుకుంటే కూడా జాతకాలు కలవనటువంటి తంట. ఇక ఈ రకంగా ఉన్నది పెళ్ళిళ్ళ పేరంటం అంటే. ఇక అబ్బాయిలకే కాదు అమ్మాయిలకు తగిన పెళ్లి సంబంధం దొరక్క ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి తల్లిదండ్రులు మొత్తం ఆందోళన చెందుతున్నారు సరైన పెళ్లి సంబంధం దొరక్క. ఇక ఐటీ సాఫ్ట్వేర్లో అమ్మాయిల కొరత. ఇక కరెంటు కోతలు ఉండొద్దు. మా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు చూడండి, కరెంటు కోతలు అసలే ఉండొద్దట. ఉంటే ఏం చేస్తాడో మరి. ఇక సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేస్తున్న కేశవారావు, మేయర్ విజయలక్ష్మి, చిత్రంలో ఇక అనిల్ కుమార్, ఎమ్మెల్యే వినోద్, ఇక వివేక్, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు. మొత్తం మీద ఇగో ఇట్లా ఎక్కడైతే బెల్లం ఉంటుందో గాడికి ఏం పోతాయి అంటే ఈగలు పోతాయి అంటారు చూడు, ఆ శాస్త్రం అయిపోతుంది. ఇక ముఖ్యంగా ఇగో మేయర్ విజయలక్ష్మి పుష్పగుచ్చం ఇస్తుందంట రేవంత్ రెడ్డికి. ఇక తాగునీటి కొరతను అధిగమించాలి, వేసవి ప్రత్యేక ప్రణాళిక తయారు చేయాలి. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఏ ఆదేశాల వరకే ఉంటాయి, మన పనులు చక్కబడాయి, మనం ఏం పూర్తిగా చేయం. అవిటిని ఆదేశాలు వేసుడే గవే నీళ్ళ తంట గదే పొరగ మనకు అందుతుందా మళ్ళా పక్క. ఇప్పుడు ఆదేశాలు జారీ చేస్తారు, ఎండాకాలం దగ్గరికి వచ్చే వరకల్లా మళ్ళీ ఎక్కడిది అక్కడనే ఉంటుంది కథ అంతా. రాష్ట్రంలో అంతరాయం లేకుండా కరెంటు సరఫరా చేయాలని, తాగునీటికి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ఎండాకాలం కావడంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో డిమాండ్కు సరిపడా అందుబాటులో ఉందని, కరెంటు ఇక పోయిందనేటువంటి ఫిర్యాదు రాకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఇప్పుడు కరెంటు పోయిందనేటువంటి ఫిర్యాదు రావద్దట. సరిపడా అంత కరెంటు ఉంది, ఎక్కడ కూడా ఇట్లా కరెంటు పోయిందనేటువంటి ఫిర్యాదు రావద్దు. ఎప్పుడంటే ఇదేంటిది జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ దాకా అప్రమత్తంగానే ఉంటాయి. ఇప్పుడు ఎట్లయినా లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కదా, ఈ ఎన్నికలకు ముందు ఈ 2 నెలలు కాపాడకపోతే ఎట్లా, నెల రోజులన్నా కాపాడాలి కదా. ప్రజల నుండి ఈ నెల రోజులలోనన్నా కరెంట్ ఒక్కసారి పోయిందనేటువంటి మాట రాకుండా కాపాడుకోవాలి. ఆ ప్రయత్నం చేస్తేనే మరి బాగుంటుంది. ఈ పుసుకనైనా కానీ మీటింగులు పెడతాడు. ఇప్పుడు కేసీఆర్ బయటకు పోయి మీటింగులు పెడతాడు, ఆ మీటింగ్లలో కరెంటు పోయిందని చెప్పేస్తారు. ఇక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలన వచ్చింది, ఇక కరెంటు మాట్లాడంగానే కట్ అయిపోయింది అని ఇక బీజేపీ వాళ్ళు పెట్టిన, లేకపోతే మన రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేసిన కరెంటు పోయిందనుకో ఇట్లాంటి మాటలు చెప్తారని ముందుగానే ఈ నెల రోజులు జర జాగ్రత్తగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిందంట రేవంత్ రెడ్డి. కాంగ్రెస్లో ఇక జోరు అందుకున్న చేరికలు. హస్తం గూటికి మేయర్ విజయలక్ష్మి, ఇక పురాణం, ఇక సతీష్, కేకే ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి. ఏం చెప్పిండో కేకే ఇంటికి పోయి మేయర్ పోయిందట. ఇక పోదా, ఇక అధికార పార్టీ అయినా ఇప్పుడు రాష్ట్రంలో అధికారం పోయేటోళ్ళు పోతూనే ఉంటారు. పిరికి పందలు, ఆస్తులను కాపాడుకునేటోళ్ళు, ఇట్లాంటి వాళ్ళు పోతారు. ఇక ప్రజల కోసం పనిచేసేటోడు ఎక్కడున్నా పని చేయగలుగుతాడు. అది ఈ పార్టీ ఆ పార్టీ అని సంబంధం లేదు. ప్రశ్నించే తత్వము, ప్రజల కోసం మాట్లాడే హోందా దమ్మున్నాడు ఎక్కడి నుండైనా మాట్లాడగలుగుతాడు. అట్లా 3 జిల్లాలో నేడు కేసీఆర్ పర్యటన. ఇక జనగామ, సూర్యాపేట, నల్గొండ పంట నష్టాల పరిశీలన. చూడు రేవంత్ రెడ్డి, నీ కథలు నీకు అసలు ఏమన్నా అసలు నీకు ఏముందో ఏమో నాకు తెలియదు నాయన. నువ్వు ఈ పుష్పగుచ్చాలు అందుకునుడు, మీటింగ్లకు పోవుడు, ఎంపీ సీట్ల పర్యవేక్షణ చేసుడు, పరిశీలన చేసుడు, ఎవరికి ఇవ్వాలి గీ పని మీద ఉన్నావు. ఇక ఓడిపోయిన ముఖ్యమంత్రి ఏమో రైతుల కష్టాలు తెలుసుకుందామని కాలినడకన పర్యటన చేయబోతున్నాడు. ఇవాళ చేయబోతున్నాడు. చూడు కొంచెం ఇది చూసి కొంచెం అదేందో అంటారు చూడు, ఇక నేను చిన్న నోరుతో నిన్ను అనద్దు కానీ అదేందో తెచ్చుకో. ఇక జనగామ, సూర్యాపేట, నల్గొండలో పంట నష్టాల పరిశీలన. నేడు ఢిల్లీలో ఇండియా కూటమి ర్యాలీ. ఈ వ్యవస్థల రక్షణే లక్ష్యం అన్నటువంటి కాంగ్రెస్. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో భాజపా మేనిఫెస్టో కమిటీ కన్వీనర్గా సీతారామన్. మా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే ఊరుకోం. ఇక 48 గంటల్లోపు కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుంది. చెల్లియా అమ్మకి ఈ జుడిగా
48 గంటలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందట. ఒకవేళ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే. 5 మంత్రులు భాజపాతో టచ్లో ఉన్నారు. భాజపా శాసనసభ పక్ష నేత ఇక మహేశ్వర్ రెడ్డి చెప్తున్నటువంటి కథనం. కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను ఇక ముట్టుకుంటే ఊరుకునేది లేదని ఇక భాజపా శాసనసభ పక్ష నేత మహేష్ రెడ్డి అన్నారు. భాజపా ఎమ్మెల్యేలో ఒకరిని ముట్టుకున్న రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 48 గంటల్లోపు కూలిపోతుందని హెచ్చరించారు. ఇదో రకమైన హెచ్చరిక. ఈయన ఏం చెప్తాడు చూసినావా? బీజేపీలో ఒక్క ఎమ్మెల్యే టచ్ చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం 48 గంటలలో కూలిపోతుంది. 48 గంటలే డెడ్ లైన్. రేవంత్ రెడ్డి డెడ్ లైన్ 48 గంటలే. ఒక్క ఎమ్మెల్యేని టచ్ చేసిన బీజేపీ అంటేనే ముచ్చబడుతుంది. ఇంకా ముట్టుకోడు ఇప్పుడు. కానీ లోపట మంతనాలు జరుగుతాయిలే. ఎన్నికలు అయిపోయిన తర్వాత టచ్లోకి పోదామనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు ముట్టుకోడులే. మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్లోకి వస్తానన్నారు. ఇక మహేశ్వర్ రెడ్డి స్వయంగా ఆ విషయం చెప్పారు. భాజపా నేతలతో సంప్రదింపులు అవాస్తవం. ఇక గడ్కరీ అమిత్ షాను భాగ్యలక్ష్మి ఈ ఆలయానికి తీసుకొస్తే ప్రమాణం చేద్దాం మంత్రి కోమటిరెడ్డి చెప్తున్నటువంటి కథనం. మహేశ్వర్ రెడ్డి స్వయంగా ఆ విషయం చెప్పారట. కాంగ్రెస్లోకి వస్తానన్నారు. మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్లోకి వస్తానని స్వయంగా మహేశ్వర్ రెడ్డి చెప్పినారట. మరి ఈ కోమటిరెడ్డి మాటల్లో నిజమెంత ఉంది? ఇక్కడ చూద్దాం. ఇంకొకటి హెచ్చరించినటువంటి విషయం. ఇక శనివారం హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ ఎమ్మెల్యేలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన మహేశ్వర్ రెడ్డి ఆయన వ్యాఖ్యానించారు. వారికి కాంగ్రెస్కు ఉన్నదే 64 మంది ఎమ్మెల్యేలు. బలం సభలో మెజార్టీకి కావాల్సినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య కన్నా ఇక 5 మాత్రమే అధికంగా ఉన్నారు. మీలా గేట్లు తెరిస్తే గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. చెల్లి అమ్మ, ఇది కథ. గంటల్లోనే కూలిపోతుంది. 46 భాజపా టచ్లో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. వారికి కాంగ్రెస్కు ఉన్నదే 64 మంది ఎమ్మెల్యేలు. ఇక సభలో మెజార్టీకి కావలసిన ఎమ్మెల్యేల సంఖ్య కన్నా 5 మాత్రమే అధికంగా ఉన్నారు. మీలా గేట్లు తెరిస్తే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. కాంగ్రెస్ ప్రభుత్వం అడుగంటిన ఆశలు. మీరు చూడరు, నీళ్లు మొత్తం పూర్తిగా అడుగంటిపోయినాయి. పూర్తిగా ఎండిపోయిన ఈ చెరువు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అంజనాపురం గ్రామంలోనిది. నాట్ల సమయంలో నీరు ఉండటంతో దీని కింద ఆయకట్టు రైతులు 100 ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రస్తుతం పంటను కాపాడుకునేందుకు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇది మన రేవంత్ రెడ్డి పరిపాలన. రేవంత్ రెడ్డి ఘనకార్యం. ఇది ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనకార్యం. రేవంత్ రెడ్డి నీళ్ళు ఇస్తాడన్నటువంటి ఆశలతోని పంట సాగు చేసుకున్నారు. వరి నాట్లు వేసినారు. ఇంత ఆ కాలువలో నీళ్లు రాక ఎండబెట్టుకున్నటువంటి దుస్థితి ఏర్పడ్డది. చూడరు ఇక్కడ అడుగంటినటువంటి ఆశలు. రాష్ట్రంలో 50% చెరువుల్లో ఇక కానరాని నీటి జాడ. ఇక పంటలు కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. ప్రాజెక్టు కాలువల నుండి రానటువంటి జలాలు ఏడొస్తాయి. ప్రాజెక్టు కాలువల నుండి జలాలు ఏడొస్తాయి, రావు. ఇక కృష్ణా పరివాహకంలో మొత్తానికి ఈ ఏడాది కృష్ణా పరివాహకంలో వర్షాలు తక్కువగా కురిశాయి. ఉమ్మడి మహబూబానగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో చెరువుల్లోకి పెద్దగా నీళ్లు ఇక చేరలేదు. ఈ జిల్లాల పరిధిలోని 12,894 చెరువుల్లో కేవలం 26% మాత్రమే పూర్తి స్థాయిలో నిండాయని చెప్తుండ్రు. ఇలా నీళ్లు లేవు. రేవంత్ రెడ్డి పరిపాలన వస్తే నీళ్లు రావు. కాంగ్రెస్ ప్రభుత్వం కదా, అట్లే ఉంటుంది. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు ప్రకటించినటువంటి భారతరత్న ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి స్వీకరిస్తున్నటువంటి ఆయన కుమారుడు పివి ప్రభాకర్ రావు. ఇక పివికి భారతరత్న ప్రధానం. ఇక చరణ్ సింగ్, స్వామినాథ్, కర్పూరి ఠాకూర్లకు కూడా నేడు అడ్వాణి నివాసానికి వెళ్ళి అందించనున్నటువంటి రాష్ట్రపతి మొత్తానికి వడగాలులు వీస్తున్నాయి. 3వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో వీచే అవకాశం. వాతావరణ శాఖ హెచ్చరిక. వడగాలులు వీస్తున్నాయట. 3వ తారీఖు వరకు కూడా వీచే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక మరో 3 నెలల్లో ఆగాల్సిందే. ఇక ఉపకార బకాయిలకు మరో 3 నెలలు
ఆగాల్సిందే. ఇక ట్రెజరీలో నిలిచినటువంటి 2500 కోట్లు నేటితో ముగియనున్నటువంటి టోకెన్ల గడువు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు పోటీ లేదు. ఇక ఇవి చూద్దాం, ఇంకా మిగతా పేపర్లో కూడా వస్తాయి. ఇంకా మనం చూసుకోవాల్సింది అందాల బొమ్మ వెలుగు దినపత్రిక ఉంది. ఆ అందాల బొమ్మ వెలుగు దినపత్రికలో ఏం వార్తలు వచ్చినాయో చూడాలి. ఇక విశ్రాంతి ముగిసిన వయోపరిమితి పెంపు గడువు, 3 ఏళ్ల తర్వాత రిటైర్ అవుతున్నటువంటి ఉద్యోగాలు, 61 ఏళ్ళు నిండిన వారికి వీడుకోలు. 61 ఏళ్ళు నిండిన వారికి వీడుకోలు. ఇక రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగ విరమణలు ప్రారంభమయ్యాయి. 2021లో అప్పటి ప్రభుత్వం ఉద్యోగాల విరమణ వయస్సును 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. దీంతో అప్పట్లో రిటైర్ అవ్వాల్సినటువంటి వారి ఉద్యోగ విరమణలు 3 ఏళ్ల తర్వాత ఈ ఏడాది మొదలయ్యాయి. మార్చి 31 ఆదివారం కావడంతో ఇక మార్చి 30న శనివారం ఉద్యోగ విరమణలు ప్రారంభమయ్యాయి అని చెప్తున్నారు. ఇక మత్తు దందా పైన సఫేమా అస్త్రం. మత్తు దందాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ మీద సఫేమా అస్త్రం వేసిందంట. ఇక స్మగ్లర్ల ఆస్తుల జప్తుపై ఇక టీఎస్ న్యాబ్ దృష్టి పెట్టింది. రవాణా లింకులను తెంచేందుకు కార్యాచరణ చేపడుతున్నారు. మత్తు దందాలో విక్రేతలు అరెస్టుతో ఇక వదిలేయకుండా మూలాల్లోకి వెళ్ళి రవాణా లింకులను తెంచే దిశగా తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఈ కార్యాచరణ అమలు చేస్తోంది. స్మగ్లర్ల ఆస్తుల జప్తులో ఇక నిమగ్నమైంది. ఇందుకోసం స్మగ్లర్స్ అండ్ ఇక ఫారిన్ ఎక్సైజ్ ఇక మానిప్యులేటర్స్ ఇక యాక్ట్ సఫేమాను ప్రయోగిస్తోంది. ఇక గతేడాది మే 31 బ్యూరో ఏర్పడినప్పుడు నుంచి అధికారులు సుమారు 4.36 కోట్ల ఆస్తుల్ని జప్తు చేశారు. ఏది మత్తు దందా పైన సఫేమా అస్త్రం. ఈ సఫేమాని నియమించిరట. సఫేమా చర్యలు గట్టిగా తీసుకుంటుందేమో మత్తు పరికరాల పైన. ఈ ఆంధ్రజ్యోతిలో ఏం రాసినారో చూద్దాం. ఈ ఆంధ్రజ్యోతిలో కూడా కథనాలు చాలా వెరైటీగా ఉంటాయి. ఇలా కోడి చికెన్ రేట్ ఎట్లా ఉంది, కోడి ధర, ఫారం గేటు అమ్మకం ధరలు. హైదరాబాద్లో 375, చిత్తూరు 458, గోదావరి 400. తేదీ ఏది నెట్ 100 గుడ్లు. ఇక ఫామ్ గేట్ ధర కిలో రూపాయలు. చికెన్ ఇక వెన్కాబ్ బ్రెయిలర్ చికెన్ వచ్చేసి హైదరాబాద్లో 127 రూపాయలు, వరంగల్ 127, కరీంనగర్ 127, మహబూబానగర్ 127, టోటల్ అన్ని 127. గోదావరిలో మాత్రం 126 ఉన్నది. ఇక పోతే విజయవాడలో 126, ఇక గుంటూరు, ఒంగోలు, చిత్తూరులో 138, నెల్లూరులో 138, అనంతపురంలో 126, మిగతాదంతా 127. విజయవాడలో, గుంటూరు ఇక ఇట్లా ఈ రకంగా ఉన్నాయి చికెన్ ధరలు. చలో ఫోన్ ట్యాపింగ్ విషయం వచ్చిందా బయటికి. మళ్ళా కావ్య ఓడిపోయే పార్టీ నుంచి వద్దనే. ఇక పార్టీ మారాలనే ఆలోచన. అందుకే వరంగల్ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ నుంచి పిలుపొచ్చింది. కావ్య ఓడిపోయే పార్టీ నుంచి వద్దనే. కావ్య ఓడిపోయే పార్టీ అని, బీఆర్ఎస్ ఓడిపోతుందని వద్దని కాంగ్రెస్ నుండి పిలిపొచ్చిందట. అందులోకి పోయిందట. కడియం శ్రీహరి అసలు సిగ్గు లేకపోయాని అవ్వ ఏడ బొవ్వు ఉంటే గాడికి పోతారు. ఇక వరంగల్ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ నుంచి పిలుపొచ్చింది. మీ అభిప్రాయం మేరకే నా నిర్ణయం అనుచరులతో కడియం. ఏ నిర్ణయమైనా తమ మద్దతుంటుందన్న నేతలు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనున్న తండ్రి కూతుళ్ళు ఆయన సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్న కావ్య. ఇది కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ జనాలు, కడియం శ్రీహరి భాగవతం యొగ్గిట్లా ఉంది. దీన్ని మంచి అంటారా, చెడు అంటారా, లేకపోతే మూర్ఖత్వం అంటారో మీకే తెలవాలి. ఇక ట్యాపింగ్ దొంగలట ఎవరెవరో. ఇక పోలీస్ టు పొలిటికల్. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కొత్త కోణం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నగదు తరలించామన్నటువంటి రాధాకిషన్ రావు.
ఎవరి కోసం, ఎవరికి అందజేశారు? ఇదే కోణంలో ప్రశ్నించనున్నటువంటి అధికారులు. భుజంగరావు తిరుపతన్న సస్పెన్షన్. వారి టీంలో సిబ్బంది వివరాలు సేకరణ. ఈ కేసులో 5 ఇన్స్పెక్టర్లు పోలీసులు అదుపులో ఉన్నటువంటి ఘర్షణ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో. ఇక కరెంటు పోవద్దు, ఒక్క బీజేపీ ఎమ్మెల్యేని టచ్ చేసినా ఈ కథనే ఉంటుంది. వీళ్ళ వలబ్బా సంగీత ప్రపంచంలో సంకుల సమరం. కర్ణాటక సంగీత విద్వాంసుడైనటువంటి టిఎం కృష్ణకు సంగీత కళానిధి అవార్డు పైన తీవ్ర వ్యతిరేకత వచ్చిందంట. ఇక సునీత కేజ్రీవాల్తో కల్పన సోరెన్ భేటీ. సునీత కేజ్రీవాల్తో. చలో, అందాల బొమ్మ అపరంజి గుమ్మ. ఇంక ఏ పేర్లు పెట్టినా పర్లేదు, మనం ఏదైనా పెట్టచ్చు. వెలుగు దినపత్రికకు ఏదైనా పెట్టచ్చు. ఇక సూడురయ్య సుతారం తీసుకొచ్చినమయ్య వార్తలు అన్నట్టుగా ఉంటుంది. ఇది తీసుకొచ్చిన వార్తలు సూడురయ్య సుతారం అన్నట్టుగా ఉంటుంది. గిడ చూడురిగో. అయితే కాంగ్రెస్ లేదంటే బీజేపీ అయితే కారులో నుండి మొత్తం దుంకుతున్నారట. గిట్లా చేతుల దుంకుతున్నారట. చెప్తుండు అమ్మాయిడు బొమ్మలే గమ్మతి పెడతారా నాయన. ఇలా ఈ రాసుడే గమ్మతి, ఈ బొమ్మలే గమ్మతి. ఇయో బీఆర్ఎస్ నుంచి బయటపడుతున్న లీడర్లట పార్టీకి భవిష్యత్తు లేదని కొందరు, గులాబీ పెద్దల తీరు నచ్చక మరికొందరు గుడ్ బై. ఇక పార్టీ క్యాడర్ దెబ్బతింటట్టున్నది పూర్తిగా. ఇక మేము వెళ్ళిపోతామని ఈ దొంగ మాటలతో రాస్తుంది ఈ వెలుగు దినపత్రిక. ఈ బొమ్మ ఏం రాసిందా? చలో ఇగో, కారులో నుండి వెలుగు దినపత్రికలో. అయితే కాంగ్రెస్ లేదంటే బీజేపీ. ఇక బీఆర్ఎస్ నుంచి బయటపడుతున్నటువంటి లీడర్లు కాంగ్రెస్లో కొన్నా బీజేపీలో కన్నా పోతారట లీడర్లు. ఇక ఇక్కడ చెయ్యి పెట్టి ఈ కారు ఇగో బ్రేక్ వేసినట్టుగా ఇళ్ళకెళ్ళి మనిషి వచ్చి చేతిలో దుంకినట్టుగా. ఆడ బీజేపీ పువ్వు, ఈడ చేతు ఈ 2 పెట్టిరు. అంటే ఇటన్నా అటన్నా ఓ దిక్కు దుంకుతురట. ఇది బీఆర్ఎస్ నుండి. వీడి బొమ్మ అట్లుంటుంది. ఈ వెలుగు దినపత్రికలో వచ్చే వార్తలకు ఇట్లా ఉంటాయి. మొత్తం పిక్చర్ చదువు రానోనికి ఎట్లా చూపెట్టాలో, చదువు వచ్చిన వాళ్ళకి ఎట్లా చూపెట్టాలో వాళ్ళకి అన్నీ తెలుసు అన్నట్టు. ఎందుకంటే ఇది దొంగల పేపర్ కదా, దొంగల ముఠా పేపర్ కాబట్టి అట్లే ఉంటుంది అది. ఇక గులాబీ పెద్దల తీరు నచ్చక మరికొందరు గుడ్ బై. ఇక పార్టీ మారడం అనైతికం. అన్నం తినే వాళ్ళు ఎవరు ఇలాంటి పనులు చేయరు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, ఇక ముఠా గోపాల్ వ్యాఖ్య చేస్తున్నారు. అన్నం తినేటోళ్ళు ఎవరు చేయరు ఈ పని. పార్టీలు మారడం అనేది అనైతికం. అదేందో అనైతికం. ఉంటారులే కొందరు దొంగలు ఎట్లా ఉంటారంటే తిన్నకాడ కొన్ని ఎరిగేటివి ఉంటాయి కొన్ని. అవి అట్లాంటి వ్యవహారాలు అన్నట్టు. ఇది అట్లే అంటారు. దీన్ని అట్లే అంటారు. ఏడ ఎడితే గానే కూర్చుంటారు అన్నట్టు. ఆ శాస్త్రం అదే ఇది. ఇక భుజంగరావు తిరుపతన్న పైన సస్పెన్షన్ వేటు పడిందంట. నేడు 3 జిల్లాలో కేసీఆర్ పర్యటనకి బాగానే రాసినాం. ఇక గ్రాడ్యుయేట్ల కంటే నిరక్షరాస్యులకే ఉపాధి ఎక్కువ. ఇది కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు కదా, దానికి వ్యతిరేకంగా రాసియాల రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇయ్యడు. గ్రాడ్యుయేట్ల కంటే నిరుద్యోగులకే ఎక్కువ ఉపాధి దొరుకుతుంది. మీరు కూడా ఉపాధి పని చేసుకోరని చెప్పకనే చెప్పిండు. ఇక వేరే పనులు ఏమైనా చూసుకోర్రి అని చెప్తుండు. ఉద్యోగాలు రావు, వేరే పనులు ఏమైనా చేసుకోర్రి. వాళ్ళ వార్త కథనం అదే. దేశంలో ఉన్నత విద్య చదివినటువంటి యువతి నిరుద్యోగ రేటు కంటే ఎలాంటి చదువు లేనటువంటి నిరక్షరాస్యులు నిరుద్యోగుల రేటు చాలా తక్కువ అని తెలిసింది. అట్లా ఉంది. ఇక బోర్లు వేసి కుంటలు నింపి నీళ్ళ దందా చేస్తున్నారంట. హైదరాబాద్లో నీటి కొరతను అనుకూలంగా మలుచుకొని కొందరు అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. ఏకంగా కృత్రిమంగా వాటరు పాండ్స్ తవ్వి వాటిలోకి బోర్ల ద్వారా భూగర్భ జలాలను తోడి నింపుతున్నారు. ఇక పాండ్స్లో నీళ్లు ఇంకిపోకుండా టార్పాలిన్ వంటి కవర్లను ఉంచి
నీటిని నిల్వ చేస్తున్నారు. ఈ నీటిని ట్యాంకర్ల ద్వారా తరలించి ఒక్కొక్క ట్యాంకర్ నీళ్లకు 5,000 నుంచి 10,000 వరకు ఇక అమ్ముకుంటున్నారు. వీటిపైన ఫిర్యాదులు రావడంతో వాటర్ పాండ్స్ను అధికారులు ధ్వంసం చేసినారు. ఇట్లా నీళ్లను పోగు చేసి కవర్లు వేసిరట, పాలిథిన్ కవర్లు, టార్పాలిన్ కవర్లు వేసి నీటిని నిల్వ చేసి ఒక్కో ట్యాంకర్ 5,000 నుండి 10,000కు అమ్ముకుంటున్నారట. రేవంత్ రెడ్డి ఎడబోయినావా, ఎడవండుకున్నావు రేవంత్ రెడ్డి? చూడు ఈ నీళ్ళు అమ్ముకుంటున్నారట హైదరాబాద్లో. ఇంత ఘోరమైన పరిస్థితి నెలకొన్నది ఇలా రాష్ట్రంలో. మీ పత్రికనే రాసింది, వెలుగు పత్రిక బాగానే రాసుకొచ్చింది. ఇది ఒకటి. ఇక నీళ్ళు కరెంటు ప్రాబ్లం రావద్దు, చూసుకోవాలి, రాకుండా వస్తే చెప్పుడే సంగతి. ఇక ఇంటర్వ్యూ కోసం వెళ్ళిన యూట్యూబర్ కిడ్నాప్. ఇంటర్వ్యూ కోసం వెళ్ళినటువంటి యూట్యూబర్ కిడ్నాప్. ఇక కరీబియన్ కంట్రీ హైతీలో అమెరికాకు చెందిన ఓ యూట్యూబర్ కిడ్నాప్కు గురయ్యాడు. ఇక అక్కడి గ్యాంగ్ మాస్టర్ను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినటువంటి యూట్యూబర్ను మరో గ్యాంగ్ సభ్యులు ఎత్తుకెళ్లారు. రష్యన్ అమ్మాయిలతో పెళ్లి చేస్తామన్నారు. ఇక రష్యా సైన్యంలో చేరితే వర్క్ పర్మిట్తో పాటు అమ్మాయితో పెళ్లి చేయించి ఇక పాస్పోర్టు ఇస్తామని అధికారులు ఆఫర్ చేశారని హర్యానాకు చెందినటువంటి 2 యువకులు తెలిపారు. వీరు ఏజెంట్ల చేతిలో మోసపోయి ఇక రష్యా ఆర్మీకి చిక్కి జైలు జీవితం గడిపి తిరిగి వచ్చిండ్రు. జూన్ 1 నుంచి జూన్ 1వ తారీఖు నుండి ఇంటర్ కాలేజీలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక పంజాబ్ కింగ్స్ పైన లక్నో గెలుపు. ఇక తన వాచీల వివరాలు చెప్పలేదని పెరు ప్రెసిడెంట్ ఇంట్లో సోదాలు నిర్వహించారంట. ఆమె పేరు అధ్యక్షురాలు డీనా. ఇక బోలువాడే ఖరీదైనటువంటి రోలెక్స్ వాచీలు ధరించి ఇక పబ్లిక్ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈమె అది బాగా రిచ్ వాచ్లు వాడుతుందంట, అధిక ఖరీదైనటువంటి వాచ్లను వాడుతుందంట. అయితే ఆమె ప్రకటించిన ఆస్తుల లిస్టుల్లో ఆ వాచ్ల వివరాలను పేర్కొనలేదు. ఇదే విషయంపై మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో ఇక ప్రాసిక్యూషన్ ఆఫీసు అధికారుల విజ్ఞప్తి మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా శనివారం 40 మంది అధికారులు ఇక బోలువాడే ఇంట్లో సోదాలు చేశారు. తనిఖీల ఆపరేషన్ మొత్తం లోకల్ టీవీ ఛానల్ లాటినాలో ప్రత్యక్ష ప్రసారం అయ్యింది. అయితే సోదాల్లో ఇక రోలెక్స్ వాచ్లు దొరకాయా లేదా అన్నది వెల్లడి కాలేదట. ఆమె కావాల్సిన పూర్తిగా ఆమె దగ్గర ఉన్న సంపాదన మొత్తం వివరాలు తీసుకున్నారట. కానీ ఇక వాచ్లకు సంబంధించినటువంటి వివరాలు మాత్రం చెప్పలేదంట. అవి చెప్పాలి. ఇక చూడరు, ఇక పొలం ఎడారి రైతు గుండె తడారి. 4 ఎకరాలు ఎండిపోయింది అయ్యా. కేసీఆర్ రైతు ఉద్యమం. ఇక అన్నదాతకు అండగా నేడు పొలం బాట. ఇలా కేసీఆర్ పొలం బాట పట్టబోతుండు. కేకే ఇంట్లో సీఎం చీకట్లో చర్చలు పెట్టిండట. మరి ఏం చర్చలు పెట్టిండో కేకే ఇంట్లో? మరి ఇంకోళ్ళని ఉన్నారా వచ్చేటోళ్ళు? మరి నువ్వు ఒక్కనే వస్తున్నావా, ఇంకోళ్ళని వస్తే తీసుకురా, ఇట్లాంటి చర్చలు పెడతాడు. ఇక ఏం పెడతాడు? లేకపోతే మరి ఎన్నికల్లో డబ్బులు మొత్తం నీ దగ్గరనే పెడతా, నువ్వు సప్లై చేస్తావా? అవి ఇట్లాంటివి కావచ్చు. మరి ఏం చర్చలు పెట్టిండోనయ్యా రాష్ట్రంలో? మరి ఇంకేమైనా లీకేజ్ లెక్క నన్ను ఏమో అవి కూడా అడుగుదాం అనుకున్నాడు. తెల్లందాక చర్చలు కదా, పెగ్గేసుకుంటా మందికి ఇట్లా తాగుతుంటాను. మరి రేవంత్ రెడ్డికి మరి డ్రింక్ చేసే అలవాటు ఉందో లేదో మరి తెలియదు. ముఖ్యమంత్రికి మందు తాగే అలవాటు ఉందో లేదో కానీ మరి తాగుతాడు కావచ్చు. అయితే తాగుతాడు. కాంగ్రెస్ సర్కార్పై గులాబీ పోరు పతాక రాష్ట్ర సాధన పోరాటాన్ని తలపించే కార్యాచరణ. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటన. ఇక సాగునీళ్ల కొరతతో ఎండుతున్నటువంటి పంటలు, అడుగంటినటువంటి భూగర్భ జలాలు, ఇక నోళ్లు తెరిచిన జల వనరులు, 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం. మరో నెలలో 10 లక్షల ఎకరాల్లో ఎకరానికి 25,000 పెట్టుబడి నష్టం కూడా జరుగుతుంది. అప్పుల పాలవుతున్నటువంటి అన్నదాతలు ఇక కడుపు మండి పంటకు నిప్పు లేదంటే పశువులకు మేత. ఇక కడుపు మండి పంటకు నిప్పు లేదంటే పశువులకు మేత, ఈ రకంగా అయిపోతుంది. ఇక్కడ చూడరా, ఇగో మామిడి అశోక్ పైన కత్తితో దాడి చేస్తున్న
షానెబోయిన అశోకు. బీఆర్ఎస్ నాయకుడి పైన హత్యాయత్నం, కత్తితో దాడి చేస్తుంది. బీఆర్ఎస్ నాయకుని మీద కత్తితో దాడి చేస్తున్నటువంటి వ్యవహారం. 9 ఛానళ్లకు కేటీఆర్ లీగల్ నోటీసులు. పక్కా ప్రణాళికతో దుష్ప్రచారం, మీడియా ముసుగులో కుట్రలు, మాకు సంబంధం లేని అంశాల్లో మా పేరు ఫోటోలు వాడుతున్నారు, చట్ట ప్రకారం శిక్ష ఎదుర్కోక తప్పదు, పరువు నష్టం కేసులు తప్పవు, యూట్యూబ్కు నోటీసులు. కేటీఆర్ మొత్తం మీద పబ్లిక్ ఛార్జింగ్ పోర్టళ్లలో జాగ్రత్త, పబ్లిక్ చాటింగ్ పోర్టళ్లలో జాగ్రత్త అని విజ్ఞారు. ప్రజలకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన. దక్షిణాదిపై వివక్ష. రూపాయి ఇచ్చే బీహార్కు కేంద్రం, రూపాయి ఇచ్చే బీహార్కు కేంద్రం